విపక్షాలను కూడా అమిత్ షా నియంతృత్వం నశించాలని పెద్ద బ్యానర్లు ప్రదర్శిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రియాంక గాంధీ వారందరూ కూడా ఎంపీలు ఉన్నారు. ప్రధానంగా విద్యార్థుల పార్లమెంటు ముట్టడి సందర్భంగా చాలా మంది విద్యార్థుల పైన లాఠీ చార్జ్ జరపడం, బాష్పవాయువు ప్రయోగించడం, పెల్లెట్ గన్స్ ఉపయోగించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బయట కాంగ్రెస్ కానీ అలాగే అర్ధరాత్రి విద్యార్థులను అరెస్టు చేస్తూ ఉన్నారు. ఒకవైపు కేసులను ఆరోపిస్తుంది. ఈ అంశం పైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. డెఫినెట్ గా ఈ అంశం పైన ప్రభుత్వం ఆలోచించాలని చెప్పింది. అలాగే అయోధ్య విరాళాల చోదరించాలని ప్రధానంగా ఇటు సమాజ్వాదీ పార్టీ వెనకాల మీరు చూడొచ్చు. ప్రధానంగా విపక్షాలను కూడా అమిత్ షా నియంతృత్వం నశించాలని పెద్ద బ్యానర్లు ప్రదర్శిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రియాంక గాంధీ వారందరూ కూడా ఎంపీలు ఉన్నారు. ప్రధానంగా విద్యార్థుల పార్లమెంటు ముట్టడి సందర్భంగా చాలా మంది విద్యార్థుల పైన లాఠీ చార్జ్ జరపడం, బాష్పవాయువు ప్రయోగించడం, పెల్లెట్ గన్స్ ఉపయోగించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బయట కాంగ్రెస్ కానీ అలాగే అర్ధరాత్రి విద్యార్థులను అరెస్టు చేస్తూ ఉన్నారు. ఒకవైపు కేసులను ఆరోపిస్తుంది. ఈ అంశం పైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. డెఫినెట్ గా ఈ అంశం పైన ప్రభుత్వం ఆలోచించాలని చెప్పింది. అలాగే అయోధ్య విరాళాల చోదరించాలని ప్రధానంగా ఇటు సమాజ్వాదీ పార్టీ వెనకాల మీరు చూడొచ్చు. ప్రధానంగా విపక్షాలను కూడా అమిత్ షా నియంతృత్వం నశించాలని పెద్ద బ్యానర్లు ప్రదర్శిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రియాంక గాంధీ వారందరూ కూడా ఎంపీలు ఉన్నారు. ప్రధానంగా విద్యార్థుల పార్లమెంటు ముట్టడి సందర్భంగా చాలా మంది విద్యార్థుల పైన లాఠీ చార్జ్ జరపడం, బాష్పవాయువు ప్రయోగించడం, పెల్లెట్ గన్స్ ఉపయోగించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బయట కాంగ్రెస్ కానీ అలాగే అర్ధరాత్రి విద్యార్థులను అరెస్టు చేస్తూ ఉన్నారు. ఒకవైపు కేసులను ఆరోపిస్తుంది. ఈ అంశం పైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. డెఫినెట్ గా ఈ అంశం పైన ప్రభుత్వం ఆలోచించాలని చెప్పింది. అలాగే అయోధ్య విరాళాల చోదరించాలని ప్రధానంగా ఇటు సమాజ్వాదీ పార్టీ వెనకాల మీరు చూడొచ్చు. ప్రధానంగా